జగన్ను ఉంచాలా దించాలా ఇదే ఎజెండాతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఒకవైపు వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకులు, మరోవైపు అనుకూలులు. ఇప్పుడు ఎవరు ఎక్కువ మంది ఉన్నారనేది ఈ ఎన్నికల ఫలితాల తర్వాత కానీ తేలదు. మే 13న పోలింగ్ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలపైనే ఉంది. వాస్తవ ఫలితాలు రావాలంటే ఏకంగా 21 రోజులు ఆగాల్సిందే. జూన్ 1 సాయంత్రం వచ్చే ఎగ్జిట్ పోల్స్తో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉన్న అసలు ఫలితాలు మాత్రం జూన్ 4నే వస్తాయి. అంటే ఇక జూన్ 4 వరకు ఎవరి లెక్కలో వాళ్ళు వేసుకుంటూ ఊహల్లో విహరించటమే. అధికారిక లెక్కలు రాకపోయినా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం దగ్గర 80% వరకు చేరే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. ఈ ఓటింగ్ శాతం గెలుపు అంశాలపై ఒక నిర్ణయానికి రావడానికి ముందు గత ఎన్నికల లెక్కలు కూడా చూడాల్సి ఉంటుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వేవ్ నడిచినా కూడా టీడీపీ ఒంటరిగా పోటీ చేసి దగ్గర 40% ఓట్లు సాధించుకుంది. ఈ 5 ఏళ్ల కాలంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీపై పెద్దగా వ్యతిరేకత పెరిగే ఛాన్స్ ఉండదని చెప్పొచ్చు. అదే అధికార వైసీపీ దగ్గరకు వచ్చేటప్పటికి ప్రభుత్వంపై వ్యతిరేకతకు చాలా కారణాలే ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో సమాజంలోని అన్ని సెక్షన్స్ కూడా జగన్ వైపు మొగ్గు చూపాయి. అందుకు కారణాలెన్నో. అప్పుడు చంద్రబాబు పాలనపై వ్యతిరేకత ఒకటైతే జగన్ ఒక్క ఛాన్స్ నినాదం కూడా బాగానే పనిచేసింది. కానీ జగన్కు ఈసారి ఆ పరిస్థితి లేదని స్పష్టంగా చెప్పొచ్చు. జగన్ కూడా ఎంతసేపు తనకు పథకాల లబ్ధిదారులు ఉంటే చాలు, మా ఓటు బ్యాంకు వాళ్ళే అన్నట్లు వ్యవహరిస్తూ వచ్చారు. ఆయన ప్రచారం మొత్తం కూడా ఇదే ఫోకస్గా సాగిన విషయం తెలిసిందే. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి జగన్కు వ్యతిరేకంగా మారిన ప్రధాన సెక్షన్స్లో ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగ యువత, మధ్యతరగతితో పాటు మందుబాబులు కూడా ఉంటారు. రైతులు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరుపై ఏమంత సంతృప్తికరంగా లేరనే చెప్పాలి. మరోవైపు లబ్ధిదారులంతా ఏకపక్షంగా వైసీపీకే ఓటు వేస్తారంటే ఖచ్చితంగా ఆ పరిస్థితి లేదని క్షేత్రస్థాయి నుంచి వస్తున్న సమాచారం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి తమకు సానుకూల ఓటింగ్ నమోదైందని, మళ్లీ తాము అధికారంలోకి వస్తామని ప్రకటించారు. అయితే అసలు వైసీపీకి సానుకూల ఓటింగ్ ఎక్కడి నుంచి వచ్చిందన్నదే ప్రధాన ప్రశ్న. జగన్ కూడా ఎన్నికల ప్రచారంలో డీబీటీ లబ్ధిదారులను టార్గెట్గా చేసుకునే మాట్లాడేదే తప్ప మిగిలిన వాళ్ళంతా అసలు రాష్ట్ర పౌరులే కాదు, వాళ్ళు అసలు తమకు ఓటు బ్యాంకు కాదు కాబట్టి తాము వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్న చందంగా వ్యవహరించిన విషయం ప్రతి ఒక్కరూ చూసిందే. అలాంటప్పుడు ఒక లబ్ధిదారుల సెక్షన్ తప్ప వైసీపీకి సానుకూల ఓటింగ్ ఎక్కడి నుంచి వస్తుందనే ప్రశ్న ఉదయించక మానదు. మరోవైపు ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమి కట్టిన ప్రధానంగా ఎక్కువ ఓటింగ్ ఉన్నది టీడీపీ, జనసేనలకే. బీజేపీ ఓటింగ్ ఆంధ్రప్రదేశ్లో నామమాత్రం అనే విషయం తెలిసిందే. టీడీపీ, జనసేన కూటమి కావటం వల్ల ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో ఇది సానుకూల ప్రభావం చూపించినట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు జగన్పై వివిధ వర్గాల్లో ఉన్న వ్యతిరేకత కూటమికి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. మరో కీలక విషయం ఏమిటంటే గత 5 ఏళ్ల కాలంలో పోలీసులకు భయపడి ఉన్న టీడీపీ నాయకులు, కేడర్ కూడా ఎన్నికల రోజు పలు చోట్ల తిరగబడి పోరాటం చేయడం కూడా ఒక స్పష్టమైన సంకేతంగా భావిస్తున్నారు. డబ్బు విషయంలో కూడా అధికార వైసీపీ అభ్యర్థులకు ఏమాత్రం తీసిపోకుండా కూటమి అభ్యర్థులు కూడా భారీగానే పంపిణీ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఎలా చూసుకున్నా కూడా వైసీపీ నేతలు చెప్తున్నట్లు మరోసారి ఆ పార్టీ అధికారంలోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు. క్షేత్రస్థాయి నుంచి వస్తున్న సమాచారం ఇదే అంశాన్ని ధృవపరుస్తుంది. కూటమి స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఎక్కువ మంది చెప్తున్న మాట. అయితే అధికారిక ఫలితాలు వచ్చే వరకు ఈ సస్పెన్స్ తప్పదనే చెప్పాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.